హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను మీకు. అల్లు అర్జున్ జనరల్గా చాలామంది అంటుంటారు కదా, మెగాస్టార్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి పడట్లేదు, ఈ మధ్య వాళ్ళింటికి ఇల్లు పోవట్లేదు, వీళ్ళింటికి కాలు పోవట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పేది నిజమా కాదా తెలియదు, కానీ ఇంటుంటే అంత చేస్తారు. కానీ వాళ్ళంతా బాగానే ఉంటారు మరి బయటికి. అంటే ఫ్యాన్స్ డివైడ్ అయిపోయారు. ఇప్పుడు మెగాస్టార్ సైడ్ ఫ్యాన్స్ అంతా ఒక సైడ్ అయిపోయారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఒక సైడ్ అయిపోయారు. ఆ గ్యాప్ని పూడ్చడం కోసం ఒక పెద్ద స్టెప్ వేశాడు మన అల్లు అర్జున్ గారు. 100% ఆయన్ని ఈ విషయంలో ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే మేమంతా ఒక్కటే అని చెప్పటం కోసం చేశాడేమో అనిపిస్తుంది. యాక్చువల్గా జనరల్గా సింపుల్గా లాస్ట్ ఇయర్ కనుక 2025లో చూసుకుంటే మన అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి ట్వీట్ చేశాడు. ఓకే, మిలియన్లలో వెళ్ళినాయి వ్యూస్. ఈ ఇయర్కి వచ్చేటప్పటికి ట్వీట్ మార్చాడు. అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఆయన థాట్ కానీ దాంట్లో ఒక కోడ్ వర్డ్ ఇచ్చాడు. ఆ కోడ్ని డీకోడ్ చేసుకుంటారా అని. నేను ఆ కోడ్ వర్డ్ చెప్తా మీకు, వీడియో అయిపోయే లోపు నేను ఆ లాస్ట్లో దాన్ని డీకోడ్ చేసి కూడా చెప్తా. మీకు ఎవరికైనా కోడ్ వర్డ్ గురించి తెలిస్తే మాత్రం కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. సో ఒకసారి మనం ఆ ట్వీట్ ఏందో చూద్దాము. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు అవర్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ కే చిరు ట్వీట్స్ గారు. వన్ అండ్ ఓన్లీ ఇక ఈ ఇండస్ట్రీకి నో వన్ అనేవాళ్ళు చిరంజీవి తర్వాత ఎవ్వరు లేరు, అంతే. ఇక ఆ వన్ ఇప్పటికీ ఎప్పటికీ ఇంకో 100 ఏళ్ళైనా 500 ఏళ్ళైనా వన్ మెగాస్టార్, అంతే, నెంబర్ 1. అందుకే ఆయన కార్లన్నీ చూడండి, ఆయన కార్ నెంబర్లు కూడా అన్ని 1 ఉంటాయి. సో ఎందుకంటే మెగాస్టార్ నెంబర్ 1, ఆయన మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే పిల్లోడిని అడగండి, ఊర్లో పిల్లలు, చిన్న పిల్లల్ని అడగండి, నువ్వెవరు ఫ్యాన్లా అంటే చిరంజీవి ఫ్యాన్. అప్పట్లో ఆయన తప్ప ఎవరు తెలియదు. అంటే వేరే హీరోలు ఉన్నారు, వేరే హీరో సినిమాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ మనకు అసలు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఏంది, ఫైట్స్ అంటే ఏంది చూపించింది మెగాస్టార్ గారు అనమాట. ఓకే, దాంతోపాటు ఆ కింద ఫోటో చూసారా మీరు? ఆ ఫోటో ఏ సినిమాలో గుర్తుపట్టారా? గ్యాంగ్ లీడర్ సినిమాలో స్టార్టింగ్లో ఇలా వస్తాడు కదా, వెల్డింగ్ చేసి జుజు అందరినీ కాల్ చేసి. సో అప్పుడు ఫోటో అనమాట అది. ఓకే, హీ ఈస్ అవర్ గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. He inspired and uplifted each and every one of us. చూసారు కదా, మీరు అందరు అంటుంటారు పెద్ద, ఇప్పుడు అల్లు అర్జున్ పెద్ద అయిపోయాడు పట్టించుకోవట్లేదు అది ఇది అంటారు. కానీ ఆయన చూడండి, గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ అవర్ సపోర్ట్ అన్నాడు. అంటే ఏంటి పిల్లర్ అంటే ఏంటి? బిల్డింగ్కి పిల్లర్ లేకుండా నిలబడదు కదా. సో అల్లు అర్జున్ కూడా చెప్పేది ఏంటంటే మా వెనక ఆయన సపోర్ట్ ఉంది, ఆయన వల్లనే మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ అసలు అల్లు అర్జున్కి సినిమా లేనప్పుడు సినిమా ఇప్పించింది మెగాస్టార్ గారే అని అంటారు అందరూ. ఎందుకంటే అప్పుడు తేజ సినిమాలో, జేమ్స్ సినిమాలోంచి హీరోగా నేను పెట్టుకోను అది ఇదని తీసేసినప్పుడు కొంచెం అప్సెట్ అయిపోయి ఉంటే, అలా నువ్వేం అప్సెట్ అవ్వకని రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి గంగోత్రి సినిమా తీపిచ్చి హిట్టా ఫట్టా పక్కన పెట్టండి. కానీ గంగోత్రిలో పాటలు అద్దరిపోని ఉంటాయి, సినిమా కూడా బాగుంటుంది ఎందుకంటే అది రాఘవేంద్ర గారి డైరెక్షన్ కాబట్టి. కానీ ఒక్క ఫస్ట్ వచ్చినటువంటి హీరో ఎట్లుంటాడండి, చూడంగానే మనకి నచ్చరు కదా, స్లోగా చూడంగా నచ్చుతుంటారు. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఆర్యా అయితే ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. ఎందుకంటే ఆర్యా నాకు ఇప్పటికి బాగా నచ్చుతుంది సినిమా. ఆ స్టోరీ కానీ, ఆ కథనం, స్క్రీన్ ప్లే అన్నీ అసలు అద్దరిపోని ఉంటాయి ఆర్యా. దానికి తగ్గట్టు నిరూపించుకున్నాడు అల్లు అర్జున్. మెయిన్ ఏంటంటే యాక్టింగ్ పరంగా నేను తోపు, పెర్ఫార్మెన్స్ నేను చేయగలను అని అసలు చాలా ఈజీగా చేస్తాడు క్యారెక్టర్, అంత బాగుంది. సో అంటే అప్పుడు ఆ ఆర్యా తర్వాత ఇక నెక్స్ట్ ఇంకా మనం ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు పుష్ప వరకు కూడా ఇక ఆపే క్వశ్చన్ అయితే లేదు. ఆ లెవెల్లో మనం కొత్త క్యారెక్టర్లన్నీ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ హ్యాష్ ట్యాగ్ ఏందో చూడండి, KKAVC. చెప్పగలుగుతారా మీరు ఎవరన్నా? నేనైతే చెప్తా దానికి. కాకపోతే అది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పటికైనా సరే వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య విభేదాలు ఏమీ లేవు, అవన్నీ మీడియా క్రియేషన్లు అని అయితే నాకు అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. జనరల్గా ఏంటంటే ఊరికే హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు అని లాస్ట్ ఇయర్ పెట్టినట్టే ఈ ఇయర్ కూడా మెసేజ్ పెట్టాడు అనుకోండి, అదేం పెద్ద అంత గొప్పగా ఎవడు పట్టించుకోడు. ఏముందిలే, అందరు పెడతారు, ఇండస్ట్రీలో అందరు పెడతారు, మనలాంటి వాళ్ళు కూడా పెట్టచ్చు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు అని చెప్పి. కాకపోతే ఆ పర్టిక్యులర్ దాంట్లో కూడా హీ ఇన్స్పైర్డ్ అండ్ అప్లిఫ్టెడ్, అంటే అందరినీ, అంటే ఎదుగుతూ మమ్మల్ని అందరినీ కూడా, అంటే ఎవరెవరైతే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అయితే ఏంది, వరుణ్ తేజ్ అయితే ఏంది, ఎవరైతే నిలబెట్టుకోవటం అనేది అది సెకండరీ. ఇప్పుడు రామ్ చరణ్ అయితే ఏంది, ఎవరైతే, కానీ అవకాశం ఎవరి ద్వారా వచ్చింది, ఈయనే అనమాట. అందుకే ఈయన పిల్లరు. సో ఈయన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని, మెగా సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ఆ మెగా సామ్రాజ్యం మీదే ఇప్పుడు వీళ్ళంతా. కానీ
వాళ్ళు కష్టపడ్డారు. ఓకే. అవకాశం ఇప్పించింది మెగాస్టారు. అవకాశం రావడానికి సపోర్ట్ ఇచ్చింది మెగాస్టారు. వాళ్ళందరూ కష్టపడి ఇప్పుడు రామ్ చరణ్ కూడా చూడండి ఎంత కష్టపడతాడు. ఆయనేదో మెగాస్టార్ కొడుకు గదా అని చెప్పి లైట్ తీసుకున్నట్టు ఉండడు. సినిమాలో కష్టపడతాడు. అసలు మీరు సినిమా పక్కన పెట్టండి. పర్సనల్ క్యారెక్టర్ ఎంత గుడ్ బిహేవియర్ ఉంటది తెలుసా? అది గొప్పతనం. వీళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మెగాస్టార్ పిల్లరు ఎంత క్రమశిక్షణ నేర్పింది వాళ్ళందరికీ. వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరూ ఇప్పటికీ ఎంత అసలు డిగ్నిఫైడ్గా ఎక్కడికైనా వచ్చిన ఆ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి పొగరెక్కడ రాలే, ఎవ్వరికి రాలే వీళ్ళల్లో. సో అది మెయిన్ అనమాట. పిల్లర్ అంటే ఏదో సినిమా ఇచ్చాము డబ్బు ఉన్నాయి, 100,000 కోట్లు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. పొగరు చేయాలని ఇప్పుడు బిజినెస్ మెన్ల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు ఎట్లుంటారు. సో కానీ అది లేదు వీళ్ళకి. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ రామ్ చరణ్ అయితే ఇప్పటికీ ఒదిగే ఉంటాడు. దాంట్లో ఎక్కడ కూడా చిన్న ఎవరిని అన్న ఏమన్నా అనటమో లేకపోతే అభిమానులు ఏదన్నా అన్న కోపం తెచ్చుకోవడం. అప్పట్లో ఏదో స్టార్టింగ్లో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఏవో చిన్నవి అంటే ఉడుకు రక్తం ఉంటుందేవో కానీ జనరల్గా. సో ఇప్పుడు నెక్స్ట్ కేకేఏవిసి అంటే ఏంటంటే కట్టె కాలే అంతవరకు మెగాస్టార్ ఫ్యానే. ఏవిసి కట్టె కాలే అంతవరకు చిరంజీవి ఫ్యానే. అంటే మనమే కాదు చిరంజీవి ఫ్యాన్, అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఫ్యాన్ అనమాట. సో అది ఆ కేకేఏవిసి అనేది ప్రతి ఓడికి వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే పిచ్చి భయం మెగాస్టార్ అంటే. అది అప్పట్లో ఆ సినిమాలు చూస్తుంటే తెలియదు, ఇంక వేరే ఏం సినిమాలు తెలియదు మనకి. సినిమా అంటే చిరంజీవి సినిమానే అంతే. ఒక్క సినిమా 2 సార్లు 3 సార్లు ఆ ఒక్క సినిమా సంవత్సరానికి, ఎందుకంటే 2-3 సినిమాలు వస్తుండే అప్పట్లో చిరంజీవి. ఇప్పుడు అంటే ఎక్కువ 2 ఏళ్ళు 1 ఇయర్ అట్లా గ్యాప్ వచ్చింది, కానీ అప్పట్లో 2-3 సినిమాలు వస్తుండేవి. అసలు మనకి ఇంకా సినిమా అంటే ఇంకా అదొకటే, ఇక అది తప్ప వేరే ఏం సినిమాలు చూసేవాళ్ళం కాదు. తర్వాత టీవీలు క్యాసెట్లు అవన్నీ వచ్చాక వేరే సినిమాలు చూస్తున్నాం, కానీ థియేటర్లో అంటూ సినిమా అంటే ఆ ఒక్క మెగాస్టార్దే. సో ఇప్పుడైతే అల్లు అర్జున్ ఏంటంటే చెప్పకనే చెప్పాడు సింబాలిక్గా, మా మధ్యన అయితే ఏం లేవు, మేమందరం బాగానే ఉన్నాము, ఎండ్ ఆఫ్ ద డే మీరే మా పిల్లరు అని. అంటే ఇది ఒక రకంగా గొడవలన్నీ సర్దుమణిగేలా చేయడానికి పనికొస్తుంది, రాజకీయంగా పనికొస్తుంది, ఏ రకంగా చూసుకున్నా కూడా మెగాస్టార్ సపోర్ట్ పనికొస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నిజంగా ఏమో వాళ్ళకి ఏం లేవేమో, మీడియా సృష్టి ఏమో ఎవరికి తెలుసు, లేకపోతే ఫ్యాన్స్ సృష్టి ఏమో ఎవరికి తెలుసు, అది కూడా తెలియదు కదా మనకు కరెక్ట్గా. సో ఒక్కొక్కసారి చిన్నవి ఏవో జరుగుతూ ఉంటాయి, కానీ ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా అయిపోతాయి అనమాట. సో మొత్తానికి అది ఫ్రెండ్స్, అల్లు అర్జున్ ఈసారి మాత్రం వండర్ఫుల్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు మెగాస్టార్కి అయితే మాత్రం. ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.